పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు. నేను 10వ తరగతి ఫెయిల్ మన బ్యాచ్లో, కానీ నేను చాలా అందరూ పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యేసరికి చాలా కూడా బాధపడ్డాను. అందులో నేను ఫెయిల్ అయితే మ్యాథ్స్లో. అప్పుడు మనకు మ్యాథ్స్ మన అంజయ్ సార్ చెప్పేది, కానీ సార్ బాగా చెప్పేది, కానీ నెక్స్ట్ ట్యూషన్ పోవడం కానీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం కానీ లేకుండే. టోటల్గా నాది పేపర్ వరకు బాగా హార్డ్ వర్క్ వెళ్ళేదన్నమాట. స్టడీ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు. కానీ నాకు హిందీ సబ్జెక్ట్ అంటే మస్తు ఇష్టం. హిందీ సబ్జెక్ట్లో నాకు 92 మార్కులు వచ్చినాయి. హిందీ సబ్జెక్టులో నాకు శ్రీవాణి మేడం బాగా చెప్పేది. అయితే క్లాస్ రూమ్లో నాకు 92 మార్కులు వచ్చినందుకు మన లీడర్స్ ముగ్గురు కలిసి ఏం చేసారు, నా పేపర్స్ని ఒక అర్ధగంట సేపు మళ్ళీ రివైజ్ దిద్దినారు. 4 మార్కులు కట్ చేసారు. కానీ నాకు చాలా హ్యాపీ ఇప్పుడు ఆ మెమోరీస్ కూడా. నేను 10th ఫెయిల్ అయినందుకు బాధ లేదు, కానీ మ్యాథ్స్లో సెకండ్ టైం అటెండ్ చేసినప్పుడు నేను పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మంచిగడ్డి యాదగిరి జూనియర్ కాలేజీ బోడెన్పర్తిలో మన పుట్టపాక నుండి స్పెషల్గా బస్సు వచ్చేది. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్తో నేను అక్కడ ఉన్న వాతావరణం అంటే అక్కడ మంచిగడ్డి లక్ష్మీ అనే వాళ్ళు ఏంటంటే యుఎస్లో డాక్టర్ అన్నమాట. ఆ సార్ వాళ్ళు ఏంటంటే యుఎస్లో వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా డాక్టర్స్ అయి ఉండి వాళ్ళ ఊరి కోసము ఒక 20 ఎకరాల ల్యాండ్ తీసుకొని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరి ఇంటర్మీడియట్ 2 స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టించి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పడం నాకు చాలా ఇన్స్పైర్ అయ్యింది. ఆ విధంగా నేను సిఈసిలో ఇంటర్మీడియట్ ఆ కాలేజ్ టాపర్ నేనే. చండూరు మండల స్థాయిలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్లో ఫస్ట్ క్లాస్ నేనే వచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది చదువు విలువ అయిందనేది. ఆ తర్వాత డిగ్రీ చౌటుపల్లి పూర్తి చేశాను. తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేట్ చిక్కడపల్లి అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో పూర్తి చేశాను. ఆ తర్వాత నేను ప్రెస్ అకాడమీలో మన సెక్రటరీలో వర్క్ చేశాను. ఆఫ్టర్ 2018 మ్యారేజ్ తర్వాత నేను బ్యాంకింగ్ సెక్టర్కి రావడం జరిగింది. ప్రజెంట్ బ్యాంకింగ్ లోన్స్ చేపిస్తున్నాను. అండ్ నాకు ఇంకో విషయం ఏంటంటే మన శ్రీనివాచారి సార్ సోషల్ అనేది సార్కి బుక్ అనేది అవసరం లేదు. సార్ చెప్పే లెసన్ బోర్డు పైన కాన్సన్ట్రేషన్ పెట్ట చాలు, బుక్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 1 స్థాయిలో ప్రాక్టీస్ ఎంతోమంది హైదరాబాద్కి వెళ్ళి కానీ వేరే పట్టణాలకు వెళ్ళి చదువుతున్నారు. వాళ్ళు అక్కడ చెప్పే సబ్జెక్టు నాకు గుర్తొచ్చేది. మన శ్రీనివాస్ సార్ కూడా ఈ విధంగా చెప్పేదండి. అంటే సోషల్ పరంగా కానీ అంత నాలెడ్జ్ సార్కి చాలా అంటే చాలా సోషల్ విషయంలో. అలాగే మనకు బయాలజీ సైన్స్ విషయంలో కూడా మన సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా బోధించేవారు. అలాగే సోషల్లో శోభరాణి మేడం అంటే కొంచెం భయం, ఎందుకంటే మేడం నవ్వుతూ స్టిక్ తీసుకొని కొడితే వాతలు వచ్చేది అంతే ఇక. కానీ మేడం నవ్వుకుంటే కొట్టేది, కానీ దెబ్బలు మాత్రం సరిపోతుంది అంటే. కానీ మన శంకర సార్ సోషల్ చెప్పేది పెద్దగా కొట్టడం అనేది తక్కువ అన్నమాట. క్షమించాలి మేడం తక్కువ. అలాగే సైన్స్లో మన వెంకటేష్ సార్ మళ్ళీ మేడం రేణుక మేడం కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. అలాగే మనకు గేమ్స్ విషయంలో కూడా మన పీటీ మనోహర్ సారు పుట్టపాక వాలీబాల్ అంటేనే ఒక రాష్ట్ర జిల్లా స్థాయిలో మంచి ఎంకరేజ్మెంట్, మన విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించి రాష్ట్ర స్థాయిలో. అలాగే మన పీటీ మేడం సుజాత మేడం కూడా గేమ్స్లలో చాలా బాగా చక్కగా ఆడిపించేవాళ్ళు. అవన్నీ కూడా నాకు ఈరోజు ఆ స్వీట్ మెమోరీస్ అన్నీ అంటే మన లైఫ్లో ఈ యొక్క స్టేజ్ అనేది మర్చిపోలేనిది. ప్రజెంట్ నేను 2023 ఫిబ్రవరిలో మన కరీంనగర్ దగ్గర తంగలపల్లి విలేజ్లో ఒక 23 మంది బాలికలు అనాథాశ్రమం అంటే 5 yearsకి వెళ్ళి రన్నింగ్ అవుతుంది. కానీ ప్రజెంట్ అక్కడ పూర్తి బాధ్యతలు నేనే తీసుకొని రన్ చేస్తున్నాను.
అందులో 6వ తరగతి 7వ తరగతి స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ కూడా అక్కడ ప్రభుత్వ స్కూల్కే వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి సంబంధించిన టోటల్ అకామిడేషన్ అనేది నేను బాధ్యత తీసుకొని చేస్తున్నాను. నెక్స్ట్ నా గోల్ ఏంటంటే మన పుట్టపక్కల కూడా ఒక అనాథాశ్రమం పెడితే బాగుంటుంది ఒక ఆలోచన ఉంది. కానీ ఆల్రెడీ మన పుట్టపక్కల కూడా యాదాద్రి అనాథాశ్రమం ఉంది కాబట్టి అంత బరువు బాధ్యత లేదనిపించింది. కాకపోతే ఏం చేయాలి మన విలేజ్ కానీ ఒక థాట్ వచ్చింది. ఏంటంటే చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో స్కూల్ చదువుకోవాలంటే టోటల్ ఇంగ్లీష్ మీడియమే అయిపోయింది. నాకేమనిపించింది అంటే ఫస్ట్ నుంచి 10th వరకు ఒక స్కూల్ రన్ చేస్తే ఇంగ్లీష్ మీడియంలో ఎంత బాగుంటుందని ఒక ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆ విధంగా రన్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రీ ఎడ్యుకేషన్ పెడితే ఏమవుతుందంటే మన విలేజ్ కానీ పక్క విలేజ్ సంబంధించిన స్కూళ్ళు కానీ ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉంటుంది. సో ఆ ఆలోచన కూడా నేను విరమించుకొని నా లైఫ్ నా గ్రోత్ ఒకటే అచీవ్మెంట్ అనుకుంటున్నాను. ఏంటంటే మన పుట్టపక్కలనే ఒక మెడికల్ కాలేజ్, ఒక హాస్పిటల్, అది కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మంచిగంటి లక్ష్మి అనే వాళ్ళు మన యుఎస్లో డాక్టర్ అయి ఉండి బాగా డబ్బులు సంపాదించి ఇక్కడైతే ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తున్నారు. నా లైఫ్ అచీవ్మెంట్, నా లైఫ్ గ్రోత్ కూడా ఏంటంటే మన పుట్టపాకలో ఒక మెడికల్ కాలేజ్, ఒక హాస్పిటల్ కట్టాలనేది నా గోల్. అది మాత్రం అదే నా ఈ జీవితానికి నా లైఫ్ అనుకుంటున్నాను. అది మాత్రం పక్కా చేసి తీరుతాను. దీనికి మన ఉపాధ్యాయులు మరి ఇప్పుడు ఈరోజు వచ్చిన విద్యార్థులందరినీ కూడా నేను ఆ రోజు ఇన్వైట్ చేసి నా యొక్క లైఫ్ గ్రోత్ మీ అందరిని ఇన్వైట్ చేస్తే ఈ జన్మకు ఇంతకంటే నాకు కావాల్సింది ఏముందనేది ఇంతకంటే నేను చెప్పలేను. సో దీనికి మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.